Hello everyone, welcome back to English with Jelly sir. So today in this video we are going to discuss adverb and types of adverb. అంటే ర్యాపిడ్ రివిజన్ 9లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ని అబ్జర్వ్ చేసినట్టయితే మనకు అడ్వర్బ్స్ అండ్ టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ అనేది అడగడం జరిగింది. సో టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ తెలియాలంటే ఏ విధంగా మనకి క్వశ్చన్ చేయాలి సెంటెన్స్ ని, ఏ విధంగా దాని యొక్క ఆన్సర్ వస్తుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దీనివల్ల మీకు ఎగ్జామినేషన్ లో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ సెంటెన్స్. షీ విల్ కమ్ టుమారో. ఏమి ఇచ్చారు ఇక్కడ సెంటెన్స్? షీ విల్ కమ్ టుమారో అని ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ లో అడ్వర్బ్ అనేది తెలియాలి అంటే ఏం చేయాలి అంటే మనం ఇక్కడ క్వశ్చన్ చేయాలి. ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ వెన్. సో వెన్ తో మనం క్వశ్చన్ చేయాలి. వెన్ విల్ షీ కమ్. క్వశ్చన్ ఏంటి ఇక్కడ? వెన్ విల్ షీ కమ్. సో వెన్ విల్ షీ కమ్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? టుమారో అన్నాడు. సో టుమారో అనేది ఏమవుతుంది? వెన్ అనేది దేన్ని మెన్షన్ చేస్తుంది అంటే టైం ని మెన్షన్ చేస్తుంది. ఇవన్నీ క్వశ్చన్స్ అడ్వర్బ్ సంబంధించిందే. బట్ అందులో అడ్వర్బ్ లో ఏ టైప్ ఆఫ్ అడ్వర్బ్ అనేది ఇందులో అడగడం జరిగింది, డిస్కస్ చేయబోతున్నాం మనం. ఓకేనా? సో టుమారో అనేది వెన్ తో అడిగినప్పుడు వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది టైం ని డిస్క్రైబ్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. వెన్ విల్ షీ కమ్ అంటే టుమారో. సో టుమారో అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? టైం ని ఇండికేట్ చేస్తుంది. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. ఇక్కడ ఏమన్నాడు? ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడగాలి? వేర్, రైట్, వేర్ ఆర్ చిల్డ్రన్ ప్లేయింగ్ ఆర్ వేర్ ఆర్ దే ప్లేయింగ్. సో రెండు విధాలుగా అడగవచ్చు. వేర్ ఆర్ చిల్డ్రన్ ప్లేయింగ్ ఆర్ వేర్ ఆర్ దే ప్లేయింగ్. సో ఇక్కడ మనకి వేర్ ద్వారా వచ్చింది కాబట్టి వేర్ అంటే ఏంటి? అవుట్ సైడ్. ఎక్కడ ప్లేయింగ్ వాళ్ళు ఎక్కడ ఆట ఆడుతున్నారు అంటే అవుట్ సైడ్ ఆడుతున్నారు. సో వేర్ దేని ఇండికేట్ చేస్తుంది అంటే ప్లేస్ ని ఇండికేట్ చేస్తుంది. సో దేని ఇండికేట్ చేస్తుంది? వేర్ అనేది ప్లేస్ ని ఇండికేట్ చేస్తుంది. వేర్ ఆర్ దే ప్లేయింగ్ అంటే అవుట్ సైడ్ అన్నాడు. సో అవుట్ సైడ్ అనేది ప్లేస్ ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. అవుట్ సైడ్ అనేది ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది ఫస్ట్ వన్. సో కమింగ్ టు థర్డ్ వన్. హీ కంప్లీటెడ్ ద వర్క్ కేర్ఫుల్లీ అన్నాడు. రైట్ సెంటెన్స్. హీ కంప్లీటెడ్ ద వర్క్ కేర్ఫుల్లీ. సో ఇందులో మనకి విచ్ టైప్ ఆఫ్ అడ్వర్బ్ ఈస్ కేర్ఫుల్లీ, రైట్, వీ హ్యావ్ టు ఫైండ్. హీ కంప్లీటెడ్ ద వర్క్ కేర్ఫుల్లీ అంటే ఏం అడగాలి ఇక్కడ మనం? హౌ ద్వారా అడగాలి. రైట్, హీ కంప్లీటెడ్ అన్నాడు కాబట్టి V2 past. How did he complete the work? How did he complete the work? So how did he complete? Carefully, right? సో హౌ తో వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది మేనర్ ని తెలుపుతుంది. గుర్తుపెట్టుకోండి. రైట్, వెన్ తో టైం ని తెలుపుతుంది అండ్ వేర్ తో ప్లేస్ ని తెలుపుతుంది అండ్ హౌ ద్వారా అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే అది మేనర్ ని తెలుపుతుంది. హౌ డిడ్ హీ కంప్లీట్ ద వర్క్? కేర్ఫుల్లీ. కేర్ఫుల్లీ అనేది అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఫోర్త్ సెంటెన్స్. షీ ఆల్వేస్ స్పీక్స్ ద ట్రూత్. సెంటెన్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? షీ ఆల్వేస్ స్పీక్స్ ద ట్రూత్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ అడగాలి. షీ ఆల్వేస్ అన్నాడు. రైట్, షీ ఆల్వేస్ అన్నప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ? ఇది హౌ ఆఫెన్ వస్తుంది. క్వశ్చన్ ఏమొస్తుంది? హౌ ఆఫెన్ స్పీక్స్ ద ట్రూత్ అంటే ఏంటి ఇక్కడ? ఆల్వేస్ అని వస్తుంది. రైట్, హౌ డస్ ఆఫెన్, రైట్, హౌ డస్ ఆఫెన్ స్పీక్స్ ద ట్రూత్, రైట్, ఆర్ హౌ ఆఫెన్. సో ఈ విధంగా వచ్చిన హౌ ఆఫెన్ ద్వారా వచ్చే క్వశ్చన్ ఏదైతే ఉంటుందో సో దాని యొక్క ఆన్సర్ ఏంటి? ఆల్వేస్ అవుతుంది. రైట్, ఆల్వేస్ అనేది ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ అవుతుంది. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని తెలుపుతుంది. ఆల్వేస్ అనేది దేని తెలుపుతుంది? అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. ద వాటర్ ఈజ్ వెరీ హాట్. ఏమన్నాడు ఇక్కడ? ద వాటర్ ఈజ్ వెరీ హాట్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏం అడగాలి? హౌ ద వాటర్ ఈజ్ ఇట్. హౌ ద వాటర్ ఈజ్ ఇట్ అనాలి. రైట్, సో అప్పుడు ఏం తెలుస్తుంది? హౌ ద వాటర్, హౌ ద్వారా వచ్చే ఆన్సర్ ఏంటి? రైట్, ఇక్కడ లేదా హౌ మచ్, సారీ, హౌ మచ్ ద వాటర్ ఈజ్ ఇట్. రైట్, ఆ విధంగా వచ్చే ఆన్సర్ ఏంటి అంటే డిగ్రీని తెలుపుతుంది. ఆర్ వాట్ ఎక్స్టెంట్ వాటర్ ఈజ్ ఇట్ హాట్. హౌ మచ్ ద వాటర్ ఈజ్ హాట్. ఈజ్ ఇట్ హాట్ ఆర్ ఈజ్ హాట్. రైట్, హౌ మచ్ ద వాటర్ ఈజ్ హాట్. హౌ మచ్ ద వాటర్ ఈజ్ హాట్ అంటే ఏంటి ఇక్కడ? వెరీ హాట్ అంటున్నాడు. ఏంటి ఇక్కడ? వెరీ. వెరీ అనేది దేని తెలుపుతుంది? దాని యొక్క డిగ్రీని తెలుపుతుంది. రైట్, అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీని తెలుపుతుంది. అండ్ కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్. హీ వాస్ ఇల్ దేర్ ఫోర్ హీ స్టేడ్ అట్ హోమ్. సో అతడు జబ్బు పడ్డాడు. రైట్, లేక అనారోగ్యానికి గురయ్యాడు. సో దేర్ ఫోర్ కనుక కాబట్టి ఏమైంది ఇక్కడ? హీ స్టేడ్ ఎట్ హోమ్. ఎట్ హోమ్ అంటే ఇంటి వద్దనే ఉన్నాడు. సో దేర్ ఫోర్ ఈజ్ విచ్ పార్ట్ ఆఫ్ మీన్స్ వాట్ టైప్ ఆఫ్ అడ్వర్బ్ అని అడుగుతున్నాడు. సో దేర్ ఫోర్ అనేది దేని తెలుపుతుంది? రీజన్ ని తెలుపుతుంది. దేని తెలుపుతుంది? హీ స్టేడ్ ఎట్ హోమ్. అతను ఇంటి వద్దనే ఉన్నాడు. ఎందుకున్నాడు? సో హీ వాజ్ ఇల్ దేర్ ఫోర్ హీ వాజ్ ఇల్ అంటే ఇక్కడ
ఇది కారణాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది అడ్వర్బ్ ఆఫ్ రీజన్ అవుతుంది. రైట్. సో లెట్స్ రివైజ్ వన్స్ అగైన్. వెన్ ద్వారా వచ్చేసంటే ఆన్సర్ ఏదైతే ఉందో అది అడ్వర్బ్ ఆఫ్ టైమ్ అవుతుంది. అండ్ వేర్ ద్వారా ఆన్సర్ ఏదైతే వస్తుందో అది అడ్వర్బ్ ఆఫ్ రైట్ ఏంటి మనకి ప్లేస్ అవుతుంది. అండ్ హౌ ద్వారా అడిగే క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దానికి ఆన్సర్ అనేది అడ్వర్బ్ ఆఫ్ మేనర్. రైట్. హౌ ఆఫెన్ అనేది ఏం తెలుపుతుంది? రైట్ ఫ్రీక్వెన్సీ అని తెలుపుతుంది. రైట్. హౌ మచ్ రైట్ ఆర్ వాట్ ఎక్స్టెంట్ అనేది దేని తెలుపుతుంది అంటే డిగ్రీని తెలుపుతుంది. రైట్. దేర్ ఫోర్ అనేది అయితే ఉందో రైట్ దేని తెలుపుతుంది ఇక్కడ రీజన్ ని తెలుపుతుంది. కమింగ్ టు సెవెంత్ క్వశ్చన్. షీ విల్ సర్టైన్లీ సక్సీడ్ ఏమన్నాడు ఇక్కడ? షీ విల్ సర్టైన్లీ అంటే తప్పకుండా ష్యూర్లీ. రైట్. ష్యూర్లీ షీ విల్ సక్సీడ్ అంటున్నాడు. సో సర్టైన్లీ అనేది దేని తెలుపుతుంది అంటే అఫర్మేషన్ ని తెలుపుతుంది. అంటే పాజిటివిటీని రైట్ అఫర్మేషన్ ని తెలుపుతుంది అన్నట్టు. రైట్. దీన్ని హౌ హౌ విల్ షీ సక్సీడ్ అని అడగొచ్చు ఇక్కడ మనకి. రైట్. సర్టైన్లీ అని వస్తుంది. సర్టైన్లీ అనేది ఏమవుతుంది ఇక్కడ అఫర్మేషన్ అవుతుంది. రైట్. అండ్ కమింగ్ టు ఐ విల్ నాట్ అటెండ్ ద మీటింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి ఇక్కడ? ఐ విల్ నాట్ అటెండ్ ద మీటింగ్. సో ఇక్కడ ఏంటి విల్ ఐ అటెండ్ ద మీటింగ్? రైట్. విల్ ఐ అటెండ్ ద మీటింగ్ అని అడగొచ్చు మనం. అప్పుడు ఏమవుతుంది? ఎస్ ఆర్ నో. సో నో నాట్. రైట్. నాట్ అనేది ఏమవుతుంది? నెగేషన్. నాట్ అనేది ఏమవుతుంది? నెగేషన్ వస్తుంది. నాట్ అంటే నెగేషన్ అది గుర్తుపెట్టుకోండి. ఐ విల్ నాట్ అటెండ్ ద మీటింగ్. రైట్. సో నాట్ అనేది నెగేషన్. అండ్ కమింగ్ టు నైన్త్ క్వశ్చన్. వెన్ డిడ్ యూ కంప్లీట్ ద వర్క్? రైట్. ఏమంటున్నాడు ఇక్కడ? వెన్ డిడ్ యూ కంప్లీట్ ద వర్క్? సో డబ్ల్యూహెచ్ వర్డ్ దేన్ని తెలుపుతుంది ఇక్కడ? ఇంట్రాగేటివ్ ని తెలుపుతుంది. రైట్. ఇంట్రాగేటివ్ అడ్వర్బ్ అవుతుంది ఇక్కడ. అండ్ కమింగ్ టు దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ హీ వాస్ బోర్న్. ఇక్కడ ఏమంటున్నాడు? దిస్ ఈస్ ద ప్లేస్ ఇక్కడికి సో వన్ క్లాజ్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వన్ క్లాజ్. సో ఈ రెండు క్లాజులు ఏం కలుపుతుంది ఇక్కడ? వేర్ అనే క్లాజ్ కలుపుతుంది. సో ఇక్కడ మనకి దేని ఇండికేట్ చేస్తుంది? వేర్ అనేది ప్లేస్ ని ఇండికేట్ చేస్తుంది. ఏ ప్లేస్ ని అంటే అతడు పుట్టిన ప్లేస్ ని. సో ఇదేమవుతుంది? అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. రైట్. వేర్ అనేది ప్లేస్ ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి రైట్ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. హీ రీచ్డ్ ద స్టేషన్ లేట్. ఇక్కడ 11th క్వశ్చన్ ఏమడిగాడు? హీ రీచ్డ్ ద స్టేషన్ లేట్. సో క్వశ్చన్ ఏమడగాలి? రైట్. వెన్ డిడ్ హీ రీచ్ ద స్టేషన్ అంటే అప్పుడు ఏమొస్తుంది మనకి? లేట్ అని వస్తుంది. ఏమొస్తుంది? లేట్. వెన్ డిడ్ హీ రీచ్ ద స్టేషన్ లేట్. సో లేట్ అనేది ఏమవుతుంది? అడ్వర్బ్ ఆఫ్ టైమ్ అవుతుంది. రైట్. అండ్ కమింగ్ టు 12th క్వశ్చన్. షీ స్పీక్స్ పొలైట్లీ టు ఎవ్రీ వన్. రైట్. షీ స్పీక్స్ పొలైట్లీ అంటే హౌ డస్ షీ స్పీక్? ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఇక్కడ? హౌ డస్ షీ స్పీక్ అనాలి. హౌ డస్ షీ స్పీక్ అంటే ఏమవుతుంది? రైట్. ఆమె యొక్క రైట్ మేనర్ ని తెలుపుతుంది. అది ఏ విధంగా? రైట్. ఆమె మేనర్ ఏ విధంగా? పొలైట్లీ. ఆమె ఎలా మాట్లాడుతుంది? పొలైట్లీ చాలా మర్యాదగా. అది ఆమె యొక్క మేనర్ ని తెలుపుతుంది. సో కమింగ్ టు 7th క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ? అఫర్మేషన్ ని తెలుపుతుంది సర్టైన్లీ అనేది. రైట్. 8th అనేది ఏంటి? నెగేషన్. నాట్ అని వచ్చింది అంటే నెగేషన్ గుర్తుపెట్టుకోండి. సో బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇంట్రాగేటివ్ లో WH తో వస్తే ఏమవుతుంది? అది వెన్ అనేది ఇంట్రాగేటివ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ రెండు క్లాజుల్ని కలుపుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ ప్లేస్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి అది అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అయింది. అండ్ 11th వన్ వచ్చేసి లేట్. లేట్ అనేది ఏంటి ఇక్కడ? అడ్వర్బ్ ఆఫ్ టైం. వెన్ డిడ్ హీ రీచ్? వెన్ ద్వారా ఆన్సర్ వచ్చింది కాబట్టి మనకి ఇది అడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది. అండ్ హౌ డస్ షీ స్పీక్? హౌ ద్వారా వచ్చిన ఆన్సర్ ఏంటి? ఇక్కడ మేనర్ ని తెలుపుతుంది. రైట్. అండ్ కమింగ్ టు 13th క్వశ్చన్. వీ హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ 2019. ఇక్కడ ఇది క్వశ్చన్ కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది. రైట్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వీ హ్యావ్ లివ్డ్ హియర్. సో మనకి ఇక్కడ హియర్ అడగలేదు. రైట్. సిన్స్ 2019 అంటున్నాడు. సో ఫస్ట్ మనం ఒకవేళ దీన్ని విడదీసామనుకోండి. ఎగ్జాంపుల్ సిన్స్ అనేది ఏమవుతుంది? ప్రిపోజిషన్ అవుతుంది. 2019 ఏమవుతుంది? ఇది నౌన్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి రెండింటిని కలిపి అడిగాడు. సిన్స్ 2019 అని రెండింటిని కలిపి అడిగాడు కాబట్టి ఏమవుతుంది? అది అడ్వర్బ్ ఆఫ్ టైం అంటే అడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. సో ఏ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రేజ్ అంటే టైం ని తెలిపేది. ఎందుకంటే 2019 నుండి రైట్ వీ హ్యావ్ లివ్డ్ హియర్ అంటే ఇక్కడ వెన్ రైట్ మన వెన్ ద్వారా వచ్చే ఆన్సర్ కాబట్టి సిన్స్ 2019 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ టైం ని తెలుపుతుంది. అండ్ కమింగ్ టు ఇది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రేజ్ గుర్తుపెట్టుకోండి. 14th క్వశ్చన్. హీ విజిట్స్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ ఆఫెన్. రైట్. హౌ ఆఫెన్ అనొచ్చు. హౌ ఆఫెన్ డస్ హీ విజిట్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ అంటే ఇక్కడ ఆఫెన్ అనొచ్చు. ఆఫెన్ అనేది ఏం చెప్తుంది? ఫ్రీక్వెన్సీ. రైట్. తరచుగా జరిగే సంఘటన కాబట్టి ఫ్రీక్వెన్సీని తెలుపుతుంది. అండ్ కమింగ్ టు 15th క్వశ్చన్. షీ ఈస్ టూ టైర్డ్ టు వాక్. షీ ఈస్ టూ టైర్డ్ టు వాక్. రైట్. ఏమనొచ్చు ఇక్కడ? రైట్. టూ అనేది ఏం తెలుపుతుంది ఇక్కడ అంటే డిగ్రీని తెలుపుతుంది. హౌ రైట్. హౌ మచ్ ఈజ్ షీ టైర్డ్ టు వాక్. రైట్. హౌ మచ్ ఈజ్ షీ టైర్డ్ టు వాక్ అంటే ఏమవుతుంది? షీ ఈస్ టూ టైర్డ్ టు వాక్. టూ టైర్డ్ అనేది ఏమవుతుంది ఇక్కడ అంటే దాని యొక్క డిగ్రీని తెలుపుతుంది. అంటే వాట్ ఎక్స్టెంట్ అనేది ఇక్కడ డిగ్రీని తెలుపుతుంది కాబట్టి ఇది అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. సో 13th క్వశ్చన్ వచ్చేసి
ఒకవేళ సిన్స్ ని విడదీస్తే ప్రిపోజిషన్ 2019 ని సెపరేట్ గా చెప్తే అది నౌన్ అవుతుంది. బట్ రెండింటిని కలపడం వల్ల ఇది అడ్వర్బ్ ఫ్రేజ్ అయిపోయింది. ఏం ఫ్రేజ్ అయిపోయింది? అడ్వర్బ్ ఫ్రేజ్ అయింది. రైట్. సో దేన్ని తెలుపుతుంది అంటే టైం ని తెలుపుతుంది. అండ్ 14th వచ్చేసి ఆఫెన్. ఆఫెన్ అనేది ఫ్రీక్వెన్సీని తెలుపుతుంది. అండ్ టూ అనేది దేన్ని తెలుపుతుంది ఇక్కడ? డిగ్రీని తెలుపుతుంది. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో ద అడ్వర్బ్ ఆఫ్ టైప్ ఆఫ్ అడ్వర్బ్, మనం ఫోకస్ చేయాల్సింది దేన్ని అంటే ఇలాంటి రైట్ క్వశ్చన్ వర్డ్స్ పైన వెన్, ఆర్, వేర్, హౌ అండ్ హౌ మచ్, రైట్, హౌ ఆఫెన్, హౌ ఆఫెన్ ఆర్ ఇక్కడ వాట్ ఎక్స్టెంట్. సో ఇలాంటి వర్డ్స్ మనం క్వశ్చన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఏం ఆన్సర్ వస్తుంది? రైట్. మనకు తెలిసేది ఏంటి అంటే టైప్ ఆఫ్ అడ్వర్బ్. టైప్ ఆఫ్ అడ్వర్బ్ ని తెలుసుకోవాలంటే ఈ విధంగా క్వశ్చన్ చేసి తెలుసుకోవచ్చు. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. అండ్ రైట్. ఇంకా మళ్ళీ మీకు అంటే ఒకవేళ డౌట్ఫుల్ అనిపించినట్టయితే మళ్ళీ ఒకసారి వినడానికి ప్రయత్నించండి. తప్పకుండా మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్వశ్చన్ అంటే ఒకవేళ ఎగ్జామినేషన్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఒకవేళ వచ్చినట్టయితే మీరు ఈజీగా గెస్ట్ చేయొచ్చు. గెస్ట్ చేయడం కాకుండా డైరెక్ట్ గా మీరే క్వశ్చన్ చేసి ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.